సో నౌ ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం 5వ భాగం 52 to 151 ఆర్టికల్స్ 5వ భాగంలో ఉంటే మనం ఆల్రెడీ 54 వరకు డిస్కస్ చేసినాం. 52, 53, 54 వరకు 4 minutes వీడియో ఉంది, 4.5 minute వీడియో. అందులో డిస్కస్ చేసిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన చూడండి. ఇవి ప్రెసిడెంట్ గురించి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 55 చూసుకుంటే ఇది రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని గురించి తెలియజేస్తుంది. అంటే ఎన్నుకునే పద్ధతి అనేది 55th ఆర్టికల్. ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు బదిలీ పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు బదిలీ పద్ధతి దీనిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రొటీన్గా అడిగే వీట్లు బంద్ అయినాయి. రొటీన్గా అసలు క్వశ్చన్స్ ఏ లేవు. చాలా టెక్నికల్గా చాలా టాక్టిక్స్ తోటి అడుగుతున్నారు. అన్నిటికీ రెడీగా ఉండాలి. ఎట్లాగో చదువుతున్నారు కదా, ఒక లైన్ ఎక్స్ట్రా చదివితే ఏమైంది, అంతే కదా. సో రోజుకు ఒక 5-6 ఆర్టికల్స్ అయినా చాలు, ఒక 2-3 monthsలో మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, ఒక్కసారి రాదు, ఒక్కసారి అన్ని చదువుకుని ట్రై చేయమాకండి. అండ్ వీటన్నిటిని రాసుకోకండి. వీడియో ఉంది కదా, చదవండి, నేర్చుకోండి, అయిపోద్ది. రాస్తూ పోతే టైం వేస్ట్ అవుద్ది. ఓకే, సో నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు బదిలీ పద్ధతి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఈ ప్రాధాన్యత అనుసరించి ఓటింగ్, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, అది ప్రాధాన్యత అనుసరించి ఓటింగ్ అంటారు దాన్ని. అండ్ సభ్యుల ఓట్లకు వచ్చేసి విలువ కట్టబడుతుందంట. అంటే ఎమ్మెల్యే ఓటుకింత, ఎంపీ ఓటుకింత అని చెప్పి విలువ కట్టబడుతుంది. ఓకే, ఎమ్మెల్యేలకు ఒక విలువ, ఎంపీల ఓటుకి ఒక విలువ ఉంటుంది. సో గెలుపులో ఎవరు గెలుస్తారు అంటే ఎట్లా డిసైడ్ చేస్తారంటే, పోలై చెల్లిన ఓట్లలో సగం కన్నా ఎక్కువ రావాలి. అర్థమైందా? పోలై క్యాన్సిల్ అయితే కొన్ని అవి లెక్క పెట్టుకోవద్దు. పోలై చెల్లిన ఓట్లలో సగం. ఆప్షన్స్ అప్పుడప్పుడు ఎట్లా ఇస్తారంటే, పోలైన ఓట్లలో సగం, చెల్లిన ఓట్లలో సగం, పోలై చెల్లిన ఓట్లలో సగం, పోలై చెల్లిన ఓట్లలోనే సగం కన్నా ఎక్కువ రావాలంటే 50% కన్నా ఎక్కువ, మోర్ దాన్ 50%. ఒక్కటి వచ్చిన చాలు విన్నర్. ఈ ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు బదిలీ పద్ధతిలో జరుగుతుంది కదా. సో ఈ పద్ధతిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఈ పద్ధతికి ఇంకో పేరు ఏంటంటే థామస్ హెయిర్ పద్ధతి. ఆప్షన్స్లో ఏ పద్ధతి ద్వారా జరుగుతాయంటే హెయిర్ పద్ధతి అంటే ఆన్సర్ ఉంటుంది. నైష్పత్తిక ప్రాతినిధ్యపు ఓటు బదిలీ పద్ధతి ఉంటుంది, బి హెయిర్ పద్ధతి అని కూడా ఉంటుంది. ఆప్షన్ సి ఏ అండ్ బి రెండు అని ఉంటుంది, రెండు పెట్టచ్చు. లేదా హెయిర్ పద్ధతి, దీన్ని థామస్ హెయిర్ అనేటోడు కనుక్కున్నాడు. కేర్ఫుల్ ఉండాలి. గ్రీన్ పెన్తో రాసినవి కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ క్వశ్చన్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 56 ఆర్టికల్ చూస్తే మనం పదవీ కాలం 5 సంవత్సరాలు. ఆయన ఏ అనారోగ్యంతో పోకుండా నార్మల్గా రాజీనామా చేయకుండా మహాభియోగం ఏం లేకుండా ఉంటే ఆయన పదవీ కాలం 5 సంవత్సరాలట. ఒకవేళ ఆయన రిజైన్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి? ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. ఇఫ్ ఆడ ఉపరాష్ట్రపతి లేడు, అప్పుడు ఏం చేయాలి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అందించాలి. అండ్ అంతే, ఒక కాపీని మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అండ్ ప్రెసిడెంట్కి కాపీలు పంపాలి. ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాజీనామా పత్రం ఇచ్చినా సరే దానిలో ఉపరాష్ట్రపతిని ఉద్దేశిస్తూనే రాయాలి. లెటర్ ఉపరాష్ట్రపతిని ఉద్దేశిస్తూనే రాయాలి తప్ప సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఉద్దేశిస్తూ రాయకూడదు. అండ్ ఇంకొక రాజ్యాంగ పదం ఉంటుంది రాష్ట్రపతి విషయంలో, దాన్ని ఇంటరెక్టం అంటారు. ఇంటరెక్టం అంటే ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు, ఎలక్షన్స్ అయితే కొత్త రాష్ట్రపతి రావాలి. సపోజ్ ఇట్లా కరోనా కానీ ఏదైనా ప్రక్రియ కానీ ఇంకేదన్నా దానివల్ల ఆలస్యం అయితే ఆ ప్రక్రియ పూర్తయి కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆయనే రాష్ట్రపతిగా కొనసాగుతాడు, ఆయనే రాష్ట్రపతిగా కంటిన్యూ అవుతాడు ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేదాకా. దీన్నే ఇంటరెక్టమ్ అంటారు. ఇంటరెక్టమ్. వీడియో మొత్తం చూడాలి కదా, అర్థమైంది. ఇక మ్యాటర్ దొరికింది కదా చదువుకుంటా అంటే కుదరదు. కొంచెం 1 minute ఎక్స్ప్లెనేషన్ అంటే క్లియర్ ఉంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ 57th ఆర్టికల్ చూస్తే మనం తిరిగి ఎన్నిక. అంటే ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు రాష్ట్రపతి, రాజ్యాంగం ప్రకారం ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు. కానీ మన ఫస్ట్ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు పోటీ చేసి కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి, మనమే చేస్తూ పోతే కరెక్ట్ కాదని చెప్పి ఆయన 3వ సారి పోటీ చేయలేదు, ఆ స్టేట్మెంట్ ఇచ్చి. సో దాన్నే సంప్రదాయంగా కల్చర్గా కొనసాగించి అందరూ 2 times మాత్రమే ఉంటున్నారు. అది వాళ్ళ సంప్రదాయంగా చేస్తారు తప్ప రాజ్యాంగంలో అయితే నువ్వు ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. ఓకే,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇప్పటికే 5 minutes అయిపోయినాయి. అండ్ వీడియో లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ ఎనీవన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.